2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలిచిన వైసీపీ తాజా ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇప్పుడు ఆ జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కంటూ లేకుండా పోయిందట. గతంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు కూడా దాదాపు సైలెంట్ అయ్యారట. దక్షిణ కోస్తాలో కీలకమైన ఆ జిల్లాల్లో మరి వైసీపీ పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుంది? మళ్ళీ వైసీపీ జెండా రెపరెపలాడుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీకి గతంలో పూర్తి సపోర్టుగా ఉన్న జిల్లా ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా మారింది? అధినేత వైఎస్ జగన్ తొందరపాటు నిర్ణయాలతో కీలక నాయకులను పోగొట్టుకోవడమే కారణమా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏపీలోని నెల్లూరు వైసీపీకి ఎంతో బాసటగా నిలిచిన జిల్లా. వైసీపీ ఏర్పాటైన వెంటనే ఈ జిల్లా నుంచే ఆ పార్టీ జెండా ఎగిరింది. జగన్తో పాటు ఆనాడు తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రెండో వ్యక్తి సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయన 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి పోటీ చేసి వైసీపీ గుర్తు మీద తొలిసారి విజయభేరి మోగించారు. ఆ తర్వాత నెల్లూరు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగితే వైసీపీ అన్ని సీట్లు గెలుచుకుని స్వీప్ చేసింది. వైసీపీ ఏర్పడిన దగ్గర నుంచి ఆ పార్టీకి ఫుల్ సపోర్ట్గా ఉంది నెల్లూరు జిల్లానే. 2014 ఎన్నికల్లో నెల్లూరులో 3 సీట్లు తప్ప అన్నీ గెలుచుకుంది. 2019లో వైసీపీ ప్రపంచంలో 10కి 10 సీట్లు గెలిచి ఆ పార్టీకి తిరుగులేదని నిరూపించుకుంది. ఇలా మొదటి నుంచి ఆ జిల్లా రాజకీయంగా వైసీపీకి సపోర్ట్గా ఉంటూ కొండంత అండగా నిలబడింది. అలాంటి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు వైసీపీకి ఎమ్మెల్యేలు లేకుండా పోయారు. నెల్లూరు ఎంపీతో పాటు 10 అసెంబ్లీ సీట్లు కూడా కూటమి పార్టీలకే దక్కాయి. ఇందుకు కారణం అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో పెరిగిన వర్గపోరే అని చెబుతున్నారు. అప్పట్లో పార్టీ అధిష్టానం సరైన సమయంలో వర్గపోరుపై దృష్టి పెట్టి సమస్యను పట్టించుకోకపోవడంతో వైసీపీ బలహీనపడుతూ వచ్చింది. చివరకు ఆ జిల్లాలో పార్టీకి ప్రజాప్రతినిధి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రెండు 2024లో జిల్లాలోని మొత్తం 10 సీట్లను ఒక ఎంపీ సీటుని కూటమి కైవసం చేసుకుంది. నెల్లూరు రాజకీయాల్లో మొదటి నుంచి వైసీపీలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే 2019లో పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు పార్టీని వీడిపోవడం వల్ల కూడా తీవ్ర నష్టం జరిగింది. అంతేకాకుండా 3 ఏళ్ల పాటు మంత్రి పదవిలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఒంటెద్దు పోకడల వల్ల కూడా పార్టీలోని బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుందనే టాక్ ఉంది. చివరి 2 ఏళ్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా పార్టీ పరిస్థితిని మాత్రం చక్కదిద్దలేకపోయారు. ఇక సీనియర్ నేతగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి దక్కనందుకు కొంతకాలం అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో ఆయనను వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి కొవ్వూరులో ఓడించారు. దాంతో ఆయన కూడా రాజకీయంగా అంత చురుకుగా లేరు. కందుకూరు, కావలి నియోజకవర్గాల్లో కూడా పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. దీంతో ఇప్పుడు జగన్ నెల్లూరు మీద మరోసారి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. నెల్లూరులో పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావాలంటే చాలా కష్టపడవలసిన అవసరం ఉంది. దీన్ని జగన్ ఇప్పటికే గుర్తించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే నెల్లూరులో వైసీపీకి కంచుకోట్లు ఎలా కూలిపోయాయి, మొదటి నుంచి బలం తక్కువగా ఉన్న టీడీపీ ఎలా స్వీప్ చేసింది అన్నది లోతుగా విశ్లేషిస్తే గానీ పార్టీ పునర్నిర్మాణం సాధ్యం కాదనే టాక్ వినిపిస్తుంది. పార్టీలో ఉన్న నాయకులకు భరోసా కల్పించవలసి ఉంది. అలాగే కేడర్కి అండగా ఉండాల్సి ఉంది. అంతేకాదు రానున్న రోజులలో వైసీపీ పరిచయ నాయకులను తప్పించి కార్యకర్తలకు దగ్గరగా ఉండే నాయకులకు పదవులిచ్చేలా సంచలన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడే అనుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉంటూ మరణించిన తర్వాత నుంచి పార్టీకి సరైన అండా ఆధారం లేకుండా పోయిందన్న మాట ఉంది. అలాంటి నాయకత్వాన్ని మళ్లీ వైసీపీ వెతికి ముందు పెట్టాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా నెల్లూరు వైసీపీ నిరాశ నీడలో ఉంది. దానిని తిరిగి ఆశల పల్లికలకు తేవడం అంటే అంత సులువేమీ కాదు. మరి ఈ విషయంలో జగన్ అడుగులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.